అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నా. అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. పొద్దున్న ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 6:30 మధ్యలో అవుతుంది. 8:00కల్లా పెద్ద అబ్బాయి స్కూల్కి వెళ్ళాలి. ఫ్రెండ్స్ అమ్మకి జ్వరం తగ్గుతుంది 2 రోజుల నుంచి. ఇంకా అందుకని చెప్పేసి అమ్మాయిని అయితే పంపించట్లేదు. త్వరగా అయితే బంగాళదుంప, టమాటా, ఉల్లిపాయ మొత్తం కట్ చేసేసుకున్నాను. ఇంకా అన్నీ అయితే కర్రీ చేసి పెద్ద అబ్బాయిని స్కూల్కి పంపించేద్దాం. బాగా అయితే పనికి వెళ్ళాడు. మొత్తం అయితే ఇవ్వండి కట్ చేసేసుకున్నా. త్వరగా అయితే కర్రీ తాలింపు వేసేద్దాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నా. కొంచెం పసుపు కూడా వేసాను. మొత్తం ఒకసారిగా కలిపి వేసేసుకున్నా. కర్రీ అయితే బాగా ఉడుకుతూ ఉంది కదా, కారం వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపి వేసుకొని ఒక కప్పు వాటర్ పోసుకుంటే కర్రీ ఉడికేసి అన్నం పెట్టేసి క్యారేజీ కూడా పెట్టేస్తే స్కూల్లో పంపించేద్దాం. ఇంకా ఇంట్లో కిచెన్ డబ్బాలు ఇవన్నీ ఒకటే ఉన్నాయి. అన్నీ అయిపోయినాయి చెప్పేసి ఇదిగోండి, మనం కొరియర్ అయితే వచ్చింది కదా, సరుకులు లేవు. సరుకులు అయిపోయి వచ్చినాయి. డబ్బాలు ఉన్నాయి వాడుకున్నదా తుంచేసుకొని తర్వాత కొత్త డబ్బాలు ఇంకా మనకి బెంగళూరు నుంచి పంపించిన అవి మొత్తం సర్దుకోవచ్చు. ఈరోజు ఉదయాన్నే 6 గంటల పనికి వచ్చేసి నేను మా బామ్మర్ది ఈరోజు వాడు కొంచెం ఆర్డినరీ పని నేర్చుకుంటున్నారులే. సంవత్సరం మేస్త్రి అవుతాడు. ఇదిగోండి, మొన్న సోమవారం నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు బుధవారం ఇంతవరకు అయిపోయింది. పైకి వచ్చి అయితే చేసేసాము అన్న వేళకి. టైం వచ్చేసి 9:30 మధ్యలో అవుతా ఉంది. వచ్చిన కాంచి నేను మా బామ్మర్ది గోడ మొత్తం చేసేయాలి ప్లాస్టిక్. ఈరోజు వరకు ఇంతవరకే పని, అంటే 2 గంటల వరకేలే. పైన వచ్చేసాము. ఆ పని ఎందుకు ఉంచారంటే పైన లోన పక్క ఎక్స్ట్రా ఒక దిమ్మ కట్టాము, దానికి సంబంధించిన ప్లాస్టింగ్ చేస్తున్నారు. చాలా వరకు అయితే అయిపోవచ్చింది. రేకులు కూడా వేసేసారండి. బయట పని చూపిస్తా. ఒక 2 నెలలు గట్టిగా, అంటే ఒక నెల మా పనులు అయిపోతాయి. ఐరన్ పని అది ఉంటుంది. మొత్తం రేకులు వేసేసారు సెట్. లేదా తమ్ముడు త్వరగా వెళ్ళి ఫోన్ చేసేసి పనికి వచ్చేస్తాం మళ్ళీ. మా బావ మేస్త్రి అయిపోయిందండి మాట. ఈరోజు కృష్ణుడి పండుగనా? స్కూల్ లేదా? ఏం పని లేదా? వాడే కృష్ణుడి పండుగ చెప్తున్నారు. ఏం కొనండి? బంగాళదుంప కూర ఉండేవా? అన్న నువ్వు ఈరోజు తినకోదమ్మా. బావ పని నుంచి వచ్చి రాగానే టిఫిన్ పెట్టి అన్నం అయితే పెట్టేసి దోశలకైతే పోసేస్తాను. ఇంకా 3 పిల్లల్ని అయితే కొట్టుకు తీసుకెళ్ళి ప్రిన్స్ అమ్మకి ఇంక ఇడ్లీ అయితే ఇప్పించేసి పెద్ద అబ్బాయిని స్కూల్కి అయితే పంపించేసి నేను ఇంకా అట్లా ఇంట్లో పనులు మొత్తం అయితే చేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇల్లు మొత్తం అయితే ఇంకా శుభ్రం చేసుకుంటూ టీవీ మొత్తం అయితే తుడుస్తూ ఉన్నాను. ఒక వారంలో మా చెల్లి పెళ్ళి ఇంకా డేట్ కూడా ఫిక్స్ చేసేసారు. ఇంకా పలానా రోజు అని చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే చెప్తూ ఉంటాను. ఇంకా ఆ విధంగా టీవీ మొత్తం అయితే తుడిచేసుకొని డ్రెస్సింగ్ అద్దం ఇంక ఇవన్నీ ఫ్రిడ్జ్ బీరువా ఇంకన్నీ తుడిచేసుకోవాలి మెల్లమెల్లగా. ఇంక ఇంట్లో ఒక పెళ్ళి ఇంకొక సెలబ్రేషన్ అంటే ఇంక ఇల్లంతా ఇంక డీప్ క్లీనింగ్ అయితే చేసేసుకుంటూ ఉండాలి. ఇంకా చిన్న అబ్బాయి పండుకున్న తర్వాత ఇంకా శారీస్ ఉన్నాయి కదా, ఇంకా అవైతే బ్లౌజ్ కటింగ్ అవి చేసేసుకొని మిషన్ కూడా కుట్టుకుంటూ ఉన్నాను చిన్నగా అయితే. సిల్వర్ ప్లే బటన్ చూస్తేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా సిల్వర్ ప్లే బటన్ కూడా ఇంకా ఆ విధంగా దుమ్ము పడితే తుడిచేసి సెల్ఫుల్లో అయితే ఇంకా అట్లా పెట్టేసాను. ఇంకా మాది ఒక చిన్న కుటుంబం పెద్ద కుటుంబంగా మారింది. ఇంకా సిల్వర్ ప్లే బటన్ చూస్తుంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలా బాగా గుర్తొస్తూ ఉంటారు. మీరు చేసిన సపోర్ట్ వల్లే కదా. మొత్తం అయితే సెల్ఫుల్లో ఉన్నాయి, మొత్తం అయితే తీసేసి ఇంకా అక్కడ సర్దుతూ ఉన్నాను. వేస్ట్ మొత్తం అయితే ఒక గోతంలో వేసి ఇంకా కసువు చెత్తలు అయితే వేస్తూ ఉన్నాను.
ఇంకా ఆ విధంగా ఇంకా ఎంత సర్దినా కానీ ఏంటంటే సాయంత్రానికి మళ్ళీ ఇంకా ఎక్కడ పెట్టా ఎక్కడ పెడతా ఉంటారనమాట. పిల్లలు ఉన్న చోట ఇంక అంతే ఉంటుంది. ఇంకా అద్దం చూడండి మరకలు మరకలు ఇంకెట్టుందో మొత్తం అయితే తీసేసి మొత్తం ఇంకొక తడి క్లాత్తో తుడుస్తూ ఉన్నాను. ఆ విధంగా డ్రెస్సింగ్ అద్దం దివానా కట్టను ఇవన్నీ బాగా దుమ్మ పట్టేసి ఉన్నాయి. మొత్తం అయితే బాగా తుడిచేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ విధంగా మా అక్కయ్య కూతురు అయితే వీడియో తీస్తుంది. నేనైతే ఇంకా అట్లా ఇంట్లో పనులు మొత్తం చేసేసుకుంటూ ఉన్నాను. ప్రిన్స్ అమ్మకి జ్వరం వచ్చిందని చెప్పాను కదా, బావ అయితే ఇంకా డాక్టర్ని కలిసి తీసుకుని ఇందాకైతే కూరగాయలు తీసుకున్నాను. చిక్కుడుగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇత్తనాలు చిక్కుడుగాయలు దొరకటం చాలా తక్కువ అనమాట. ఇప్పుడైతే రేటు కూడా తక్కువగా దొరుకుతున్నాయని చెప్పేసి రేటు కూడా ఎక్కువ అనమాట. ఇంకా ఇత్తనాలు హెల్త్కి చాలా మంచిది కూడా. ఇత్తనాలు అయితే 2 రకాల ఇత్తనాలు. ఇదిగోండి, ఇదొక ఇత్తనం, ఇదొక కలర్ అనమాట. త్వరగా అయితే మొత్తం ఒలిచేసి జాగ్రత్తగా ఒలిచేసుకోవాలి, ఎందుకంటే పురుగులు ఉంటాయి వీటిల్లో. చూసేసుకొని టమాటాలు వేసుకొని కర్రీ చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పప్పుల కర్రీ అని చెప్పేసి. ఇట్లా మొత్తం ఊడదీసి పొట్టొప్పు తీసి ఇలా ఇత్తనాలు ఒకటికి సపరేట్గా ఇంక ఈ ఒకటికి సపరేట్గా చేసేసుకొని కర్రీ చేసేసుకోవాలి. లేకపోతే ఏంటంటే మనం ఎట్లా ఇరిస్తే ఏంటంటే మనకు లోన పురుగులు ఉన్నాయి కూడా కనిపించవు. త్వరగా అయితే ఇరిచేసుకొని కర్రీ చేసేద్దాం. నాకు మా పిల్లలు హెల్ప్ చేస్తున్నారు. జాగ్రత్తగా తీయండి, పురుగులు ఉంటాయి. సరేనా మమ్మీ? సాయంత్రానికి చిక్కుడుగాయలు అయితే ఒలిచేసుకొని కర్రీ అయితే చేస్తూ ఉన్నాను. ఈలోపు అయితే దోశలకైతే ఉదయం నానబెట్టేసాను కదా, మినపప్పు, బియ్యం, కోసిని పెసర్లు ఉంటే పెసరపప్పు కూడా పోసేసాను. ఇంకా ఆ విధంగా బాగా నానిన తర్వాత శుభ్రం కడిగేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటూ ఉన్నాను. మొత్తం అయితే మిక్సీ పట్టేసిన తర్వాత ఇంక అన్నం కూర కూడా వండేసుకొని ఇంక పిల్లలకు పెట్టేసి బాబుకి కూడా పని పోయిచ్చాడు కదా రాజీ, ఫుల్ ఒళ్ళినప్పుడు రాజీ ఇంక వేడి నీళ్ళు కాగబెట్టవా అని చెప్పేసరికి బావకి వేడి నీళ్ళు కూడా పోయిన పెట్టేయాలి. ఇంకా ఆ విధంగా దోశల పిండి అయితే మొత్తం బాగా మెత్తగా ఇంకా మిక్సీ అయితే పడతా ఉన్నాను. ఇంకా 3 పిల్లలని అయితే మా నాయనమ్మ తీసుకొని వెళ్ళింది. ముగ్గురికి ఇంకా స్నానం చేయాలి వాళ్ళు వచ్చిన తర్వాత. ఈలోపు వేడి నీళ్ళు కూడా కాగబెట్టేసేద్దాం. నీళ్ళు కూడా పొయ్యిని పెట్టేసాను, బాగా కాగుతూ ఉన్నాయి. పొయ్యి అయితే చూడండి ఏ విధంగా మండుతూ ఉన్నాయో. ఇంకా తెల్లవారిన తర్వాత మా పిల్లల కోసం మా ఆయన కోసం టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాను. చట్నీకి అయితే పుట్నాలు, ఇంక పల్లీలు, పచ్చిమిర్చి, చెనుల్లిపాయ, అల్లం, సాల్ట్ ఇంక అన్నీ ఒకసారిగా వేసేసుకొని చట్నీ అయితే పట్టేస్తాను. పిండి అయితే మనకు బాగా పులిసేసింది కదా, లైట్గా ఇంకా ఉప్పు వేసేసుకొని ఇంకా ఆ విధంగా కలిపేసుకొని ఇంకా కొత్త పెనం మీద అయితే దోశలు అయితే చేస్తూ ఉన్నాను పిల్లల కోసం, మా ఆయన కోసం. అయితే పిల్లలకైతే ఉదయం టిఫిన్ చేసి వాళ్ళకి దొండకాయ కర్రీ, రైస్ అవి పెట్టేసి వాళ్ళని స్కూల్కి పంపించేసాను. ఇంక ఈ విధంగా బాగా వచ్చి రంగల్ని బాగా వేడివేడిగా అయితే ఇంకా దోశలు అయితే బాస్తూ ఉన్నాను. ఇంక ఈ విధంగా ఇంకా మా ఆయన పని పంపించేసి మా పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంక ఈ విధంగా ఇంక ఇంట్లో పనులు మొత్తం చేసేసుకుంటూ ఉండాలి. ఇంకా చిన్నయ్య గారు అయితే ఇంకా ఇడ్లీ చేస్తే ఇడ్లీ కూడా పెట్టేస్తాను. ఇంక అబ్బాయికి అయితే త్వరగా అయితే ఇంక దోశలు కూడా పోసేసి బావకి దోశలు తిన్న తర్వాత ఇంకా భోజనం కూడా పెడతాను. పనికి పోతే అంతేనండి, దోశలు అంటే టిఫిన్, అన్నం 2 ఒకసారిగా తినాల్సి వచ్చింది. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.